హలో ఫ్రెండ్స్, ముందుగా మన దాంట్లో ఎవరైనా ముస్లిం సోదరులు ఉంటే వాళ్ళకి రంజాన్ ముబారక్ అండి. ఈ రోజు నుంచి కువైట్లో రంజాన్ అయితే స్టార్ట్ అయిందండి. రంజాన్ స్టార్ట్ అయితే ఇక్కడ చాలా రూల్స్ అయితే మారుతాయి. మార్నింగ్ 4:30 నుంచి ఈవినింగ్ 5:50 వరకు ఫుడ్ అయితే తినకూడదండి బయట. అలాగే వాటర్ కానీ, డ్రింక్ చేయడం కానీ, స్మోక్ చేయడం కానీ, అలాగే మ్యూజిక్ వినడం కానీ ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ నేరం. మనం ఇలా తినడం కానీ, తాగడం కానీ ఎవరన్నా చూసారంటే మనల్ని కొట్టినా కొడతారు. లేదంటే పోలీస్‌కి ఫోన్ చేస్తారు. పోలీసులు వచ్చి చూస్తే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేశారంటే 1 మంత్ వరకు జైలు ఉంటుంది, ఫైన్ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి 2 కూడా పడొచ్చు. అందుకే గవర్నమెంట్స్ ఈ రూల్స్ తీసుకొచ్చింది. ఎందుకంటే ఇక్కడ ప్రజలనేవాళ్ళు చాలా ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటారు. ఏమైతదంటే ఎవరన్నా మనం తినడం గాని చూసారంటే వాళ్ళు మనల్ని కొడతారని అందుకే చెప్పి గవర్నమెంట్ అనేది ఈ రూల్స్ అయితే తీసుకొచ్చింది. తెలుసు కదా ఫ్రెండ్స్, రంజాన్ మాసం అనేది ముస్లిం సోదరులకి చాలా పవిత్రమైన మాసం. వాళ్ళందరూ ఫాస్టింగ్ ఉంటారు ఈ మంత్ మొత్తం. అలాగే డ్యూటీలు కూడా చూసుకుంటే అండి, డ్యూటీల టైమింగ్స్ కూడా మారతాయి. చాలా వరకు మార్నింగ్ డ్యూటీలు అయితే ఉండవండి. గవర్నమెంట్ సెక్టార్‌లో లేదా కొన్ని సెక్టార్‌లో వాళ్ళకి మాత్రమే డ్యూటీస్ ఉంటాయి. ఎక్కువగా సలూన్స్ గానీ, లేదంటే రెస్టారెంట్లు గానీ మొత్తం ఈవినింగ్ టైంలోనే ఓపెన్ అవుతాయి. చాలా అంటే చాలా వరకు ఈవినింగే, మ్యాక్సిమం 70% ఈవినింగే ఓపెన్ అవుతాయండి. కొన్నైతే బిఫోర్ 1కి క్లోజ్ చేసేస్తారు. అదే రెస్టారెంట్లు అయితే ఎర్లీ మార్నింగ్ 4 వరకు ఓపెన్ చేసే ఉంటాయి. అందుకే రోడ్లు చూసుకుంటే మార్నింగ్ టైము చాలా ఫ్రీగా ఉంటుంది. ఓన్లీ ఈవినింగ్ టైంలో అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది.